ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ ఉందంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ మన గార్డెన్లో కనిపిస్తున్నది మలబరీ మొక్క అనమాట. ఈ మలబరీ మొక్క మనకి ఫ్రూటింగ్స్ అనేది ఎక్కువ రావడానికి చాలా టిప్స్ అనేది మనము పాటించాలి. ఇలా ముఖ్యంగా మనము ముందుగా మలబరీ మొక్కని ఎక్కువ మనకు ఫ్రూటింగ్ రావాలంటే పాటించవలసింది ప్రూనింగ్ అండి. వాటిని మనం ఇలా ప్రూనింగ్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రూన్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ కూడా ప్రూన్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ కూడా ప్రూనింగ్ అనేది చేయడం జరిగింది. ఇలా ప్రూనింగ్ చేయడం వలన మనకి ఈ మలబరీ మొక్కకి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. చూడండి, ఇక్కడ బ్రాంచ్, అటుపక్క ఒక బ్రాంచ్, ఇటుపక్క ఒక బ్రాంచ్ వచ్చింది కదా. ఈ బ్రాంచెస్ వలన ఈ ప్రతి బ్రాంచ్ కూడా మనకి ఇలా కాయలు అనేది, మనకి మలబరీ కాయలు అనేది రావడం జరిగింది. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఈ కొమ్మలో కూడా మనం ఇక్కడ కట్ చేసాం కదా, ప్రూనింగ్ చేసాం కదా. ఇలా ప్రూనింగ్ చేయడం వలన చూడండి, ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది, ఇటుపక్క ఒక కొమ్మ, బ్రాంచెస్ అనేది చాలా అనేది ఇలా వస్తూ ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ కట్ చేసాం కదా, ఇక్కడ బ్రాంచ్, ఇటుపక్క బ్రాంచ్, ఇటుపక్క బ్రాంచ్ అనమాట. ఈ కొమ్మకు మనం కట్ చేయగానే ఇక్కడ బ్రాంచ్ వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కట్ చేశాను, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ అనేది ఇలా బ్రాంచెస్ మనకి రావడం జరుగుతుంది. ముందుగా మనము దీనికి ప్రూనింగ్ చేయాలన్నమాట. ప్రూనింగ్ చేయడం వలన కొత్త బ్రాంచెస్ వచ్చి మనకి ఫ్రూటింగ్ ఎక్కువ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, ఇటువంటి టైంలో మనము మొక్కకు అనేది సరైన పద్ధతిలో సరైన టైంకి మనం వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. వర్షాకాలం అయితే ఎలాగో సరిపోద్ది, కానీ మనకి వర్షం పడని టైంలో కూడా మనము అలాగే ఈ ఫ్రూటింగ్ టైంలో మొక్కకి నీళ్ళు పోయడము కొద్దిగా లేట్ అవునా కూడా ఈ ఫ్రూటింగ్ అనేది వాడిపోయేసి కిందికి రాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరు ఇటువంటి ఫ్రూటింగ్ టైంలో చాలా టిప్స్ అనేది పాటించాలి. వాటర్ కూడా సరైన పద్ధతిలో మనము సక్రమంగా ఇవ్వాలన్నమాట. చూడండి, ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో, ఎన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కనిపించాయా, చాలా అంటే చాలా ఫ్రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్రూట్ అనేది కొద్దిగా డెవలప్మెంట్ కావడానికి మనం చేయవలసిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మట్టి చూడండి, నేనైతే 1 డే అయితే వాటర్ ఇవ్వలేదనమాట. ఈ కుండీలో నేను గ్రో బ్యాగ్లో నాటుకున్న తర్వాత చూడండి, మట్టి అనేది ఇలా అయిందనమాట, డ్రై అయిందనమాట. అంటే ఈరోజు వాటర్ ఇవ్వాల్సిందా, నేను ఇవ్వలేదనమాట. మీకు ఎలాగో టిప్స్ మీకు తెలియపరచాలని చెప్పేసి దీనికి వాటరింగ్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఇందులో ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నా కూడా, వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు ఉండడం వలన ఏమవుతుందంటే ఈ మొక్కకు అందాల్సిన పోషకాలన్నీ వేస్ట్ మొక్కలన్నీ, కలుపు మొక్కలన్నీ వాటిని పీల్చుకొని ఈ మొక్కకి పోషకాలు అందుకోకుండా ఈ కలుపు మొక్కలన్నీ పీల్చేస్తుంటాయి అనమాట. కావున అటువంటి టైంలో మనం ఈ ఫ్రూటింగ్ టైంలో మనం ఇప్పుడు ఈ మొక్కకు చేయాల్సిన సూచనలు, ఇప్పుడైతే దీన్ని మనం ఇలా కొద్దిగా లూజ్ చేసుకోవాలి. మట్టి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఇటువంటి వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా, వేస్ట్ మొక్కలు, ఇటువంటి కలుపు మొక్కలు ఉన్నా కూడా వీటిని తీసేసి పక్కకు పడేద్దాం. తర్వాత ఇప్పుడైతే ఇది కంపోస్ట్ అనమాట, కౌడంగు. నేను ఇంట్లోనే బయట నీరు తెచ్చుకొని కౌడంగుని ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ కౌడంగుని నేను ఇందులో ఈ మొక్కకు అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనము ఇప్పుడు అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా మట్టిని ఇలా కొద్దిగా మట్టిలో కలపాలన్నమాట. ఇలా చూడండి, ఇలా చేయడం వల్ల మనకి మొక్కకు అనేది పోషకాలు అనేది త్వరగా అందుతాయి అన్నమాట. మట్టిలో కలిసిపోయేసి ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది త్వరగా అందుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను లాస్ట్గా ఫైనల్గా వాటరింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మనం చేయడం వలన మనకి మొక్క అనేది చాలా అంటే చాలా ఫ్రూటింగ్స్ వస్తాయి. ఇవి రాలిపోకుండా కూడా మనకి ఈ ఫ్రూటింగ్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఇటువంటి టిప్స్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అయితే మనం సరైన మంచి క్వాలిటీ ఉన్నటువంటి, మంచి సైజులో ఉన్నటువంటి, మంచి క్వాలిటీలో సైజులో ఉన్నటువంటి ఫ్రూట్స్ని మనము హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చూడండి ఎన్ని మల్బరీస్ వచ్చాయో. ఇప్పుడు ఇలా వాటరింగ్ ఇచ్చాను. లేదంటే మీరు చూడండి, నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను పోషకాలు అనమాట.
ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది ఇంచుమించు ఇప్పుడు 3 days అయింది. దాన్ని కూడా మనము అట్లీస్ట్ దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని కూడా మనం ఇటు ఫ్రూటింగ్ టైంలో ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చినా కూడా చాలా మంచిదేనండి. నేనైతే ఇప్పుడైతే కౌడంగ్ ఇచ్చేసాను, వాటరింగ్ ఇచ్చేసానండి, అంతేనండి. ఇటువంటి టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ గార్డెనింగ్.